వెల్కమ్ టు విఫై న్యూస్. ఫ్యామిలీ డాక్టర్. చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ తో ఇబ్బందులు, కాలుష్యం తగ్గడంతో అవస్థలు, ఇవన్నీ ఆర్థో ప్రాబ్లమ్స్. మరి ఈ సమస్యలకు అసలు పరిష్కారం ఏమిటి? గ్రీన్ లీఫ్ హెల్త్ సెంటర్ డాక్టర్ వెంకటరమణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా విఫైకి వచ్చారు డాక్టర్ గారు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే ఆర్థోపెటిక్. సాధారణంగా ఏదైనా ఎముకలటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఒక వయసు పైబడిన వాళ్ళ తర్వాతనే ఎలాంటి ప్రాబ్లమ్స్ అని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. చిన్నతనంలో చిన్న వయసులో చాలా హెల్తీగా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉంటాం. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండానే చిన్న పిల్లలు కూడా వీక్ అయిపోతున్నారు, అసలు చాలా హెల్తీగా ఉండలేకపోతున్నారు. అసలు స్ట్రాంగ్గా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే చిన్న వయసు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న వయసు నుంచి చివరి దాకా సరైన ఆహారం, వ్యాయామం అంటే ఎక్సర్సైజ్, మనం పెరిగే వాతావరణం పరిశుభ్రంగా ఉండడం, ఈ మూడు చాలా అవసరం అండి. సో ఆహారం అనేది సమపాళ్ళలో, అది ఖరీదైన ఆహారం అవసరం లేదు. మనం తినే ఆహారంలో అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా సమపాళ్ళలో తీసుకోగలిగితే మనం శరీరం ఆరోగ్యంగా ఉండడం, పద్ధతిగా పెరగడం ఇలా ఉంటుంది. అలాగే వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. మనిషి ఎవల్యూషన్లో అంటే ఈ అభివృద్ధి క్రమంలో వ్యాయామం అనేది ఎంతో ప్లే చేసింది. మన జీవన విధానం కానీ గతంలో ఎక్కువ శారీరక శ్రమతోటి అసోసియేట్ అయి ఉన్నది కాబట్టి ఇప్పుడు అంత శారీరక శ్రమ లేదు. కాబట్టి వ్యాయామ రూపంలో అయినా మన శరీరాన్ని మజిల్స్, బోన్స్, జాయింట్స్ ఒక ఎక్సర్సైజ్ లాంటిది చైల్డ్హుడ్ నుంచి కానీ మనం ప్రాక్టీస్ చేయగలుగుతూ సరైన ఆహారం తింటూ పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటే తప్పనిసరిగా మన ఆరోగ్యం ఎంతో ఫిట్గా ఉంటుంది. అలానే బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటున్నాయండి. ఇప్పుడు చాలా వరకు మనం చూసుకుంటుంటే ఒళ్ళు నొప్పులు, భరించినటువంటి నొప్పులు వస్తూ ఉన్నాయి. అది రీజన్ ఏంటి అన్నది అర్థం కావట్లేదు. అంటే మనం తినే ఆహారం వల్ల వస్తున్నాయా, లేకుంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తున్నాయా, అసలు ఏ కారణం చేత బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అంటారు? ఈ మధ్యకాలంలో మేము చూస్తున్న ప్రాక్టీస్లో గతంలో కంటే ఈ మధ్యకాలంలో యంగ్ పీపుల్లో బాడీ పెయిన్స్ రావడం చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి నేను గమనించింది ఏంటంటే, మనిషి ఇంతకుముందు అందరం పొలాల్లో వర్క్ చేసేవాళ్ళం. స్వచ్ఛమైన గాలి, నీరు, ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం ఇలా ఉండేది. కాలగమనంలో ఏమైందంటే మనం లైఫ్ స్టైల్ మారడం, 4 గోడల మధ్య ఏసీ మధ్య కూర్చొని వర్క్ చేయడం, బయటికి వెళ్ళాలన్నా కూడా క్లోజ్డ్ డోర్స్, కార్లు లేదా మరే వెహికల్లో అయినా డోర్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళే పరిస్థితులు, ఎండకు గాలికి ఎక్స్పోజ్ అయ్యే టైం తగ్గిపోవడం, మరికొన్ని సందర్భాల్లో అయితే సన్ స్క్రీనర్స్ అప్లై చేసుకొని మనం బయట తిరగడం, ఈ అన్ని కారణాల వల్ల మనకు విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. ఒక సర్వేలో ఈ మధ్యకాలంలో మన లివింగ్ స్టాండర్డ్స్ పెరిగిన తర్వాత ఇండియాలో విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇండియన్ గవర్నమెంట్ దీని మీద ఒక సర్వే చేసి దీన్ని ఎలా నివారించుకోవాలి అనే ఒక పద్ధతులు, దాని మీద ఒక ఫార్ములాలు కూడా డిరైవ్ చేసింది. అంటే యంగ్ పీపుల్ దగ్గర నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు మనకు ఈ కండరాల నొప్పులు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ మధ్యకాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ. దాంతోపాటు పోషక పదార్థాలు సరైన రీతిలో తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, తర్వాత ఇంక డిసీజెస్గా వస్తే థైరాయిడ్ లాంటి సమస్యలు, మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత సమ్ రుమటాయిడ్ డిసీజెస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి రాబోయే ముందు కొన్ని కండరాల నొప్పులుగా ఉండడం, శరీరం అంతా నొప్పులుగా ఉండడం, టెండన్స్, మజిల్స్ ఇవన్నీ పెయిన్గా ఉండడం, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా లైఫ్ స్టైల్కి సంబంధించింది అయితే మనము శారీరక శ్రమ లేకపోవడం, ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడం, ఆహారం జంక్ ఫుడ్స్ ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం కొంత కారణంగా అనుకోవచ్చు.
నిజంగానే అంటే విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే కనుక అది అరికాళ్ళల్లో వాళ్ళకి ఒక రకమైనటువంటి నేల మీద పెడుతుంటుంటేనే వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు? విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇందాక అనుకున్నట్టు ఇండియన్స్లో చాలా విపరీతంగా ఉండడం, చిన్నపిల్లల్లో కూడా. ఎందుకంటే గతంలో స్కూల్ అంటే ఊరి బయట ఉండడం, చక్కగా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ